బీసీల రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన సాయి ఈశ్వర్ చారిని పరామర్శించారు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ 50 లక్షల రూపాయల తక్షణ సాయాన్ని ప్రకటించాలన్నారు. మెరుగైన హాస్పిటల్కు తరలించాలన్నారు. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణలో సగం ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ప్రభుత్వాల మూల్యం చెల్లించుకుంటాయన్నారు. జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలంతా ఒకటై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. చేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి మేమున్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరిని కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. జనాభా ఉన్నటువంటి మనం తప్పకుండా ఒకటిగా నిలుస్తాం, పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం. గాని మీరు ఇటువంటి దాంట్లకు, ఎందుకంటే బాధ అనిపిస్తుంది. 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య ఒక వైపున, వాళ్ళ మదర్ కూడా పాపం. కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చూస్తే చాలా బర్నే ఉండు, 95% మరి ఇప్పుడే వెళ్లి మనం చూసి రావడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు, ఎమోషన్ కు లోను కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి, రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మొట్టమొదటి అమరుడు శ్రీకాంత్ చారి అయితే ఈరోజు బీసీ ఉద్యమంలో సేమ్ శ్రీకాంత్ చారి మాదిరిగానే అమరుడైనటువంటి ఈశ్వరాచారి గారు అమరుడు కాలేదు, కానీ 90% కాలిపోయిందంటే మాకు బాధ ఉంది. అంటే శ్రీకాంత్ చారికి దగ్గరగా సేమ్ అదే విధంగా కాల్చుకోవడం జరిగింది. 90% కాలిందంటే, 95% కాలిందంటే ఇక చాలా కష్టంగానే ఉంది. సరైన వసతులు కూడా సరిగా లేవు, మందులు కూడా సరిగా లేవు అని చెప్తారు. మాకు నమ్మకం లేదు. ఇమీడియట్ గా ఏఐజీ హాస్పిటల్ గానీ, యశోద గానీ, అపోలో హాస్పిటల్ గానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కేర్ హాస్పిటల్ గానీ అడ్మిట్ చేయించి పూర్తిగా కార్పొరేట్ వైద్యం అందించాలా. లేకపోతే ఏం జరిగినా ప్రభుత్వం బాధ్యత ఇస్తుంది. మమ్మల్ని మోసం చేసి, దగా చేసి, ఈ దగాకోరు పార్టీలైనటువంటి ఈ కాంగ్రెస్, బీజేపీ వల్ల ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి గారు ఎంతో ఆవేదన చెంది ఈ రోజు హైదరాబాద్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబడి, ఇలా మా శరీరాలు కాలిపోతే కానీ ఈ అగ్రకుల ప్రభుత్వాలు కదిలిరావనే ఉద్దేశంతో ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం చాలా అత్యంత బాధాకరం.